దక్షిణ కొరియాలో ఘోర విషాదం ఘటన చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందారు. ఇద్దరిని కాపాడారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో మొత్తం 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది విమానంలో ఉన్నారు. 2 సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు. 179 మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధృవీకరించారు. దక్షిణ కొరియాలోని ముయూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుండి బయలుదేరిన ది బేజు ఎయిర్ ఫ్లైట్ కు చెందిన విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2 సిబ్బంది తప్ప మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది. ఈ విమానం అప్పటికే ల్యాండింగ్ కు యత్నించి విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. ఇది నేలపైకి దిగిన తర్వాత రన్వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. ఇది ఎయిర్పోర్ట్ గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు తెలిపారు. కొందరు ప్రత్యక్ష సాక్షులు విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ టైర్లు పనిచేయడం లేదని చెప్పారు. ఏదైనా పక్షి ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. దీన్ని బలపరిచేలా విమానం ల్యాండింగ్ యత్నించే సమయంలో ఓ ఇంజన్ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటకు వచ్చిన దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేస్తుంది. దక్షిణ కొరియా ఫైర్ చీఫ్ లీ జియోంగ్ హయున్ మాట్లాడుతూ విమానం ఇంజిన్ను పక్షి ఢీకొనడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ గేర్లో సమస్య కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వీడియో దృశ్యాల్లో కూడా విమానం రన్వేపై అదుపు తప్పి దూసుకెళ్తూ గోడను ఢీకొనే సమయానికి ల్యాండింగ్ గేర్ వెనక్కే ఉన్నట్లు భావిస్తున్నారు. జరిగిన ప్రమాదానికి థాయిలాండ్కు చెందిన జేయు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. ప్రమాద నివారణకు తాము శక్తి వంచన లేకుండా ప్రయత్నించినట్లు వెల్లడించింది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని పేర్కొంది. దక్షిణ కొరియాలో 1997లో జరిగిన విమాన ప్రమాదంలో 228 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం.